హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాల్టి క్లాస్లో మనము ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే అంతర్జాతీయ సంబంధాలు ఉంటాయి కదా, ఇవి ఈ మధ్య ఎగ్జామినేషన్ పరంగా చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. వీటిలో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు ఎగ్జామినేషన్ పరంగా, మీకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, అలానే ఏబిపిఎస్సీ వాళ్ళకి సంబంధించి గ్రూప్ 1 అంటే డిస్క్రిప్టివ్లో కూడా ఇది చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో ఎందుకు ఇంత రోల్ ప్లే చేస్తుందో దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవాళ మనము ఒక 5 క్వశ్చన్స్ అనమాట. సో దీనికి సంబంధించి ఐఆర్కి సంబంధించి ఒక 5 క్వశ్చన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 5 క్వశ్చన్స్లో ఎలా చెప్తారంటే కొన్ని లాజిక్స్ ఉంటాయన్నమాట. ఈ ఐఆర్లో అడిగే క్వశ్చన్స్లో కొన్ని లాజికల్గా అడుగుతారు. ఆ లాజిక్స్ ఏముంటాయి, ఎటువంటి లాజిక్స్ ఉంటాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవాళ నుంచి మీకు ఇలా సిరీస్ తీసుకొని ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఫాలో అవుతూ ఉండండి. ప్రతి ఒక్కరు మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఫుల్ కోర్సులు కావచ్చు, టెస్ట్ సిరీస్లో మెంటర్షిప్ ప్రోగ్రామ్స్, ఏపీకి సంబంధించిన గ్రూప్ 2 మెయిన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాంటి టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ఇప్పుడు మనం చూద్దాం. సో ఐఆర్లో మొట్టమొదటి ప్రశ్న చూద్దాము. ఫస్ట్ ప్రశ్న ఏముందంటే కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాము. సో ఈ స్టేట్మెంట్స్లో ఇక్కడ ఇది చదవగానే మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ ఏమి ఇచ్చారు, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఇది చదవగానే ఇమీడియట్గా ఇక్కడికి వచ్చేసేయాలన్నమాట. ఇక్కడికి వచ్చేసేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఇలా చేయాలి. సో విచ్ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో కరెక్టా, నాట్ కరెక్టా అంటే ఇన్కరెక్ట్ అడుగుతున్నారా, ఆ రెండు చూసుకోవాలి. సో కరెక్ట్ కదా, కరెక్ట్ అబౌట్ ది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటే నాటో ఉంది కదా, నాటో సంస్థ గురించి, సో నాటో గ్రూప్ గురించి ఇక్కడ ప్రశ్న అడుగుతున్నారు. సో కరెక్ట్ స్టేట్మెంట్స్ అనేవి అడుగుతున్నారు అనమాట. ఇలా చదువుకోవాలి. ఎప్పుడైనా స్టేట్మెంట్ ఆఫ్ ఆపరేషన్ని ఇలా చదవాలి. ఇక్కడ మనం చూసుకుంటే స్టేట్మెంట్స్లో ఏమి ఇచ్చారు, 3 స్టేట్మెంట్లు ఇచ్చారు. ఫస్ట్ ఇక్కడ చదివి ఇక్కడికి వచ్చాము కదా, నాటుకు సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఇక్కడ ఇట్ ఈజ్ ఏ మిలిటరీ అలయన్స్. ఇక్కడ ఏమి ఇచ్చారు ఫస్ట్ స్టేట్మెంటు, సో ఇట్ ఈజ్ ఏ మిలిటరీ అలయన్స్ ఎస్టాబ్లిష్డ్ బై వాషింగ్టన్ ట్రీటీ ఇన్ 1945. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్లో చూడండి 3 విషయాలు మీరు గమనించాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్లో కీవర్డ్స్ ఉంటాయి కదా, కొన్ని కీవర్డ్స్ ఉంటాయి అనమాట ఆ స్టేట్మెంట్లో, అవి ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం చూసుకుంటే ఏమన్నాయి కీవర్డ్స్, ఒకటి మిలిటరీ అలయన్స్ అన్నారు, ఇంకోటి ట్రీటీ ద్వారా ఏర్పడిందని చెప్పారు, ఇంకోటి ఈర్ అనేది ఇచ్చారనమాట. ఇలా ఇచ్చారు కదా. ఇక్కడ మనం చూసుకుంటే నాటో తెలుసు కదా, నాటో రీసెంట్గా వార్తల్లో ఉంది. కొన్ని దేశాలు కూడా ఈ మధ్య జాయిన్ అయ్యాయి అనమాట నాటో. సో నాటో అనేది ఒక మిలిటరీ అలయన్స్ అనమాట. సో మిలిటరీకి సంబంధించి ఒక సంస్థ, మిలిటరీకి సంబంధించిన ఒక గ్రూప్ లాంటిది, G20 లాగా. ఇందులో అన్నీ కూడా మిలిటరీకి సంబంధించి కంట్రీస్ అనేవి జాయిన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాటో ఉంది కదా, సో నాటోలో ఏదైనా ఏ అనే కంట్రీ ఉంది, ఏ కంట్రీ మీద వేరే కంట్రీ దాడి చేస్తే ఈ నాటోలో ఉండే కంట్రీస్ అన్నీ కూడా ఈ కంట్రీ మీద, ఎక్స్ అనే కంట్రీ మీద దాడి చేస్తాయి అనమాట. అర్థమైందా? ఇట్లా వాళ్ళు అగ్రిమెంట్స్ అనేవి ఉంటాయి. నాటోలో ఉన్న మెంబర్ మీద ఏ దేశం కూడా అటాక్ చేయకూడదు. సో ఇట్లా వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నారు. ఈ రష్యా ఉక్రెయిన్ వార్ కూడా, రష్యా వర్సెస్ ఉక్రెయిన్ వార్ కూడా రావడానికి మెయిన్ రీజను ఇదే అనమాట. సో ఉక్రెయిన్ అనేది నాటోలో జాయిన్ అవుతుందనే ఉద్దేశంతో రష్యా అటాక్ చేసింది, కానీ ఉక్రెయిన్ అనేది నాటోలో జాయిన్ అవ్వలేదు. సో ఉక్రెయిన్ అనేది లాస్ట్గా బలిపశువు అయితే అయిపోయింది అనమాట. ఇట్లా ఈ జియో పాలిటిక్స్ అనేవి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో నేను చెప్తూ ఉంటాను మీకు రాబోయే రోజుల్లో క్లాసెస్లో, అన్ని ఫాలో అవుతుండండి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, ఇక్కడ ఫస్ట్ టైం ఇచ్చారు వాషింగ్టన్ ట్రీటీ అన్నారు. సో వాషింగ్టన్ ట్రీటీ తర్వాత ఈర్ ఇచ్చారు. అయితే మనకి ఎక్కువగా ఈ స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో, సో ఎక్కువగా మనం చూసుకుంటే ఈ స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మనకి మేజర్గా ఈ ఈర్ అనేది తప్పిస్తుంటారు అనమాట. సో ఈర్ అనేది ఎక్కువగా తప్పిస్తుంటారు. నంబర్స్, సో ఎలా ఇస్తారంటే నంబర్స్ అనమాట. ఈ నంబర్స్ అనేవి మేజర్గా తప్పులు ఉంటాయి ఎక్కువగా. అంటే మనకి 99% ఎక్కువగా రాంగ్ అనేది ఇస్తూ ఉంటారు. ఇయర్స్ కావచ్చు, మన రీసెంట్గా జరిగిన ఏపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా ఇలానే జరిగిందనమాట. సో కాబట్టి ఇక్కడ చూడండి ఈరు, సో ఇది తప్పు, 1949లో ఏర్పడింది. సో నాటో అనేది 1949లో ఏర్పడింది అనమాట. ఓకేనా, ఇది దీనికి సంబంధించి. ఇక్కడ మనం చూస్తే 1949 ఓకే. తర్వాత హెడ్ క్వార్టర్ ఉంది బ్రసెల్స్. సో బ్రసెల్స్ ఎక్కడ ఉంది, బెల్జియంలో ఉంటుంది. సో బెల్జియం దేశంలో ఉంటే బ్రసెల్స్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. ఓకే. సో స్వీడన్ ఈజ్ ద లేటెస్ట్ మెంబర్ టు జాయిన్. రీసెంట్గా నాటోలో జాయిన్ అయిన కంట్రీ ఏదైనా ఉందంటే స్వీడన్ అని చెప్పి చెప్తున్నారు. కరెక్ట్. సో దీనికంటే ముందు ఫిన్లాండ్. సో ఫస్ట్ ఫిన్లాండ్ జాయిన్ అయింది. స్వీడన్కి టర్కీ ఒకటి, హంగరీ సపోర్ట్ ఇవ్వలేదు అనమాట. సో అన్ని దేశాలు సపోర్ట్ ఇవ్వాలి, ఆ రెండు సపోర్ట్ ఇవ్వలేదు. అందుకే స్వీడన్ లాస్ట్ ఇయర్ జాయిన్ అవ్వలేదు, ఫిన్లాండ్ మాత్రమే జాయిన్ అయింది. ఇప్పుడు లేటెస్ట్ మెంబర్ ఏదంటే స్వీడన్ అనమాట. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే స్టేట్మెంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పగానే ఇమీడియట్గా మీరు ఏం చేయాలంటే 2, 3 చదవద్దు, ఫస్ట్ తప్పగానే ఇక్కడికి వచ్చేసేయండి. సో ఫస్ట్ ఏ ఉన్న ఆటోమేటిక్గా క్యాన్సల్. అంటే మీరు 2, 3 చదవకుండానే మీకు ఆన్సర్ వచ్చేసింది కదా. ఇలాంటి లాజిక్స్ అనమాట స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్లో, ఇలాంటి లాజిక్స్ ఉంటాయి. స్టేట్ బిఎస్లో, ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో ఈ మధ్య ఇలాంటివి అడుగుతున్నారు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అంటే మీరు ఫస్ట్ స్టేట్మెంట్ తప్పని మీకు తెలిస్తే ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ 2 కరెక్ట్ అని చెప్పేసి ఆటోమేటిక్ కరెక్ట్ అయిపోతాయి, మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా మీరు స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న చూద్దాము. నెక్స్ట్ ఏముందో
సో ఇక్కడ తర్వాత ప్రశ్న చూస్తే తర్వాత ప్రశ్న ఏమి ఇచ్చారంటే కన్సిడర్ ది ఫాలోయింగ్ కంట్రీస్. సో ఇక్కడ కొన్ని కంట్రీస్ ఇచ్చామని చెప్పారు. సో ఇమీడియట్గా ఏం చేయాలి, ఇక్కడికి వచ్చేసేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత విచ్ ఆఫ్ ది అబవ్ ఆర్ మెంబర్ నేషన్స్ ఆఫ్ ది ఆర్కిటిక్ కౌన్సిల్. సో ఆర్కిటిక్ కౌన్సిల్ అని చెప్పేసి ఒక గ్రూప్ ఉంటుంది అనమాట. G20, సార్క్, బిమ్స్టెక్, SCO ఇలా ఉంటుంది. ఈ ఆర్కిటిక్ కౌన్సిల్లో ఈ కంట్రీస్ ఏ కంట్రీస్ మెంబర్స్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. సో మామూలు ఆర్కిటిక్ కౌన్సిల్ అంటే ఎలా ఉంటుందంటే మనకి భూమి ఉంది కదా, సో ఎర్త్ ఎలా ఉన్నప్పుడు 0 degrees ఈక్వేటారు, 23.5 ఇది క్యాప్రికాను, ఇది క్యాప్రికాను, ఇది క్యాన్సరు, ఇది క్యాప్రికాన్ అంటే కర్కట రేఖ, మకర రేఖ. ఇక్కడ మనకి ఆర్కిటిక్ సర్కిల్ ఉంటుంది. సో ఇది ఆర్కిటిక్ సర్కిల్ అనమాట. అంటే ఈ ఆర్కిటిక్ సర్కిల్ అనేది ఏ దేశాల గుండా పోతుంది, ఈ ఆర్కిటిక్ సర్కిల్ అనేది ఏ దేశాల గుండా పోతుందో ఆ దేశాలన్నీ కూడా ఆర్కిటిక్ కౌన్సిల్లో మెంబర్స్కి అయితే ఉంటాయన్నమాట. సో అర్థమైంది కదా ఇట్లా. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఆర్కిటిక్ సర్కిల్ అనేది ఒకటి కెనడా గుండా పోతుంది, రైట్ ఆన్సర్, కెనడా రైట్ ఆన్సర్. రష్యా, సో రష్యా గుండా కూడా నార్త్ పోల్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి పోతుంది. సో డెన్మార్క్ కొంచెం డౌట్గా ఉంది, ఎందుకంటే యూరోప్లో ఉంటుంది డెన్మార్క్ అనేది. సో ఫిన్లాండ్, నార్వే కూడా మనకి స్కాండినేవియన్ కంట్రీస్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ పోతుంది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఆప్షన్స్లో మనకి ఈ 4 కరెక్టా, రిమైనింగ్ కరెక్టా తెలియాలి. ఇక్కడ డెన్మార్క్ చూడండి, డెన్మార్క్ అనేది ఇంపార్టెంట్. సో మామూలుగా డెన్మార్క్ అనేది ఈ ఆర్కిటిక్ సర్కిల్లో పోదు. కాకపోతే ఈ గ్రీన్లాండ్ ఉంది కదా, సో గ్రీన్లాండ్ ఒక పెద్ద ఐలాండ్, దీనికి కూడా ఆర్కిటిక్ సర్కిల్ పోతూ ఉంటుంది. సో గ్రీన్లాండ్ కూడా ఆర్కిటిక్ సర్కిల్ పోతూ ఉంటుంది. సో గ్రీన్లాండ్, సో ఈ గ్రీన్లాండ్ పరిపాలించే దేశమే డెన్మార్క్ అనమాట. సో కాబట్టి డెన్మార్క్ టెరిటరీ గ్రీన్లాండ్ కాబట్టి, సో గ్రీన్లాండ్ కూడా ఆర్కిటిక్ రేఖ పోతుంది కాబట్టి, ఆర్కిటిక్ ఆ రేఖ పోతుంది కాబట్టి ఖచ్చితంగా డెన్మార్క్ కూడా ఇందులో పార్ట్ అనమాట. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆల్ ది అబౌవ్. సో 1, 2, 3, 4 అనేది ఆర్కిటిక్ సర్కిల్కి సంబంధించింది. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. డెన్మార్క్ అనేది నిజంగా డెన్మార్క్ గుండా ఆర్కిటిక్ సర్కిల్ అనేది పోదు, కానీ గ్రీన్లాండ్ గుండా పోతుంది. గ్రీన్లాండ్ ఈజ్ అడ్మినిస్ట్రేటెడ్ బై ది డెన్మార్క్ కాబట్టి ఇట్లా కరెక్ట్ అయింది అనమాట. ఓకేనా, ఇది దీనికి సంబంధించింది. సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాము. సో ఇక్కడ నెక్స్ట్ ప్రశ్న చూస్తే ఏమి ఇచ్చారంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్. సో తప్పు అడుగుతున్నారు, ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఇక్కడ చూడండి, నేను ప్రతి ప్రశ్న కూడా మీకు డిఫరెంట్ కేటగిరీలు తీసుకున్నాను, ఎందుకంటే ఎగ్జామినేషన్లో ప్రశ్న యొక్క వేరియేషన్స్ అనమాట. క్వశ్చన్స్ యొక్క వేరియేషన్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనమాట. సో దీనికి సంబంధించి అడుగుతున్నారు. మామూలుగా ఈ ISC అనేది ఎప్పుడు స్థాపించారు? సో ISC అనేది ఎవరు తీసుకొచ్చారంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోదీ, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, అలానే ఫ్రాన్స్ అధ్యక్షుడు కలిసి COP21లో తీసుకొచ్చారనమాట. సో COP21, ఈ COP21 ఎక్కడ జరిగిందంటే 2015లో ప్యారిస్లో జరిగింది. సో ప్యారిస్లో జరిగిందనమాట. ఈ COP21 ఎవరు కండక్ట్ చేస్తారంటే UNFCCC. సో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, వీళ్ళు కండక్ట్ చేస్తారు. ఇక్కడ మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు అలానే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ కలిసి ఇద్దరు కలిసి ISC తీసుకొచ్చారనమాట. అంటే మనం సోలార్ పవర్ని ఉపయోగించుకోవాలి, సోలార్ పవర్ ఉపయోగించుకొని విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తే మనకి చాలా వరకు ఖర్చులు కూడా తగ్గిపోతాయి, అలానే ఎన్విరాన్మెంట్ కూడా చాలా సేఫ్గా ఉంటుందని చెప్పి తెచ్చారనమాట. సో కాబట్టి ISS సంస్థ అనేది గ్రూప్ని అప్పుడు తీసుకొచ్చారు. దీనికి సంబంధించి చూద్దాం. సో హెడ్ క్వార్టర్స్ ఇన్ ఇండియా ఇన్ ది ఇంట్రీమ్ సెక్రటరీ బీయింగ్ సెటప్ ఇన్ ది హైదరాబాద్. ఇక్కడ చూడండి, ఒక చిన్న లాజిక్ చెప్తాను మీకు. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏమడిగారంటే, సో ఇది హెడ్ క్వార్టర్స్ అనేది ఇండియాలో ఉంటుందని చెప్పారు. సో ఓకే, ఇండియాలో ఉంది, ఇది కరెక్టే. సో తర్వాత సెక్రటరీ బీయింగ్ ఇన్ ది హైదరాబాద్, ఇది రాంగు. సో ఎక్కడ ఉంటుందంటే హెడ్ క్వార్టర్ వచ్చేసి గురుగ్రామ్. సో ఇంతమంది గురుగ్రామ్ అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు గురుగ్రాము ఇది హర్యానాలో ఉంటుంది. సో హర్యానాలోని గురుగ్రామ్లో ఉంటుంది హెడ్ క్వార్టర్స్, హైదరాబాద్లో కాదు, ఇండియాలో ఉంటుంది. కానీ సిటీ అనేది తప్పించారన్నమాట. ఇక్కడ ఇలాంటివి కూడా చూసుకోవాలి. సో కాబట్టి ఇది ఫస్ట్ స్టేట్మెంట్ రాంగు. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి ఆల్రెడీ 2 స్టేట్మెంట్స్ రాంగ్ అయిపోయాయి. తర్వాత ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ UNGA హ్యాస్ గ్రాంటెడ్ అబ్జర్వర్ స్టేటస్. సో అబ్జర్వర్ స్టేటస్ ఇది ISA. సో అబ్జర్వర్ స్టేటస్ ఎవరిస్తారంటే UNGA ఇస్తుంది. అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు కొన్ని సంస్థలకి ఇలా ఇస్తుంటారు, అబ్జర్వర్ స్టేటస్ ఇస్తుంటారు. మనకి NDB ఉంది కదా, నేషనల్ డెవలప్మెంట్ బ్యాంకు, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది కదా, ఇది సార్క్, ఇది బిమ్స్టెక్ సంబంధించిన అనమాట. బిమ్స్టెక్ వాళ్ళు తీసుకొచ్చిన బ్యాంకు, దీనికి కూడా అబ్జర్వర్ స్టేటస్ ఇచ్చారు UNGA వాళ్ళు. ఇట్లా ఇది ఇచ్చింది కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. కాబట్టి 2 ఓన్లీ. సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే 2 ఓన్లీ. ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్, 2 ఓన్లీ. ఫస్ట్ వచ్చేసి ఎక్కడ అంటే గుర్గాంలో ఉంది కాబట్టి హైదరాబాద్ రాంగ్ అనమాట. ఇలా కూడా చూసుకోండి. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే మామూలుగా ఈ భూమధ్య రేఖ 0 degrees క్యాన్సరు, క్యాప్రికాను, ఇక్కడ సూర్యరశ్మి ఎక్కువ వస్తుంది అనమాట. అంటే సూర్యకాంతి ఎక్కువ ఉంటుంది ఈ 2 దేశాలు. ఇక్కడ తక్కువ ఉంటుంది, సూర్యకాంతి చాలా తక్కువ ఉంటుంది పోలార్ రీజన్స్లో చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ మధ్యలో ఉండే కంట్రీస్ మాత్రం ఇందులో జాయిన్ అయ్యాయి, మిగతా జాయిన్ అవ్వకూడదా అంటే జాయిన్ అవ్వచ్చు. UNOలో ఉండే ఏ కంట్రీ అయినా సరే, సో ఐక్యరాజ్య సమితిలో ఉండే సభ్యత్వం ఉండే ఏ కంట్రీ అయినా కూడా ISAలో జాయిన్ అవ్వచ్చు. అర్థమైందా? ISAలో జాయిన్ అవ్వచ్చు. ఓన్లీ క్యాన్సరు, క్యాప్రికాన్కి, కర్కట రేఖ, మకర రేఖలో మధ్యలో ఉండే దేశాల్లో సూర్యరశ్మి ఎక్కువ వస్తుందే కానీ అవి కూడా జాయిన్ అవ్వచ్చు. ఏమైనా ప్రపంచంలో ఉండే ఏ దేశాలైనా UNOలో సభ్యత్వం ఉంటే ఇందులో జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇదొకటి. సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాము. ఇంటర్నేషనల్ సంబంధించి నెక్స్ట్ ప్రశ్న ఏముందో ఇది చూడండి. ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రశ్న అనమాట. ఇలాంటివి కూడా ఈ మధ్య ఎక్కువ అడుగుతున్నారు. ఓకేనా, ఇప్పుడు దీనికి సంబంధించి మనం చూద్దాం.
ఇక్కడ ఏమి ఇచ్చారంటే కన్సిడర్ ది ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్, కొన్ని ఆర్గనైజేషన్స్ ఇచ్చారు. ఇక్కడికి రండి, డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత. సో ఇండియా ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది అబౌవ్ ఆర్గనైజేషన్స్. అంటే పైన ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్స్లో ఏ ఆర్గనైజేషన్లో ఇండియా పార్ట్ కాదు, అంటే ఇండియా మెంబర్ కాదు, అంటే మెంబర్ కాదని చెప్పి దీని అర్థం అనమాట. సో మెంబర్ నేషన్ కాదని చెప్పేసి అడుగుతున్నారు. సో మెంబర్ నేషన్, సో మెంబర్ కాదని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఫస్ట్ చూస్తే ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు. మామూలుగా మనకి రెండు ఉంటాయన్నమాట. ఐసీజీ అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఒకటి, అలానే ఐసీసీ ఉంటుందన్నమాట. ఇది క్రికెట్ కౌన్సిల్ కాదు, ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కాదు, ఇది క్రిమినల్ కోర్ట్ అనమాట. అయితే ఇండియా అనేది ఇందులో ఉంటుంది, కానీ ఇందులో ఉంటుంది అనమాట. ఇందులో రోమన్ క్లబ్ అని ఒకటి ఉంటుంది, రోమ్ క్లబ్ అని ఒకటి ఉంటుంది. సో ఈ రోమ్ క్లబ్లో ఏ కంట్రీస్ ఉన్నాయి మాత్రం ఐసీసీలో ఉంటాయన్నమాట. ఈవెన్ యుఎస్ఏ కూడా లేదు అందులో. సో కాబట్టి ఇండియా ఇందులో లేదు, ఐసీసీలో ఉంటుంది. ఈ రెండు కూడా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటాయి, ది హేగ్ అనమాట. సో నెదర్లాండ్లోని ది హేగ్స్లో హెడ్ క్వార్టర్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఐసీసీలో లేదు, ఒకటి రాంగు, కాబట్టి ఒకటి రాంగ్ కొట్టేసేయండి. సో ఇక్కడ ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ రాంగు. సెకండ్, ఆర్గనైజేషన్ ఫర్ ది ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, ఓఈసీడీ ఉంది కదా, ప్యారిస్లో హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. ఓఈసీడీలో కూడా ఇండియా అనే పార్ట్ కాదు. సెకండ్ కూడా రాంగు. కాబట్టి ఆన్సర్ ఏమొచ్చింది మీకు, నన్ ఆఫ్ ది అబౌవ్. చూడండి, మీరు రెండు చూడగానే ఆన్సర్ వచ్చేసింది. అంటే రిమైనింగ్ ఆర్టిక్ కౌన్సిల్ లేదు, న్యూక్లియర్ సపరేట్ గ్రూప్లో, ఇక్కడ సపరేట్ గ్రూప్లో కూడా ఇండియా లేదనమాట. అంటే ఆటోమేటిక్గా మీకు రెండు తెలిస్తే ఆన్సర్ వచ్చేసింది. లేదా ఇక్కడ మీరు చూడండి, ఇంకొక చిన్న లాజిక్ చూస్తే, మీరు ఇక్కడ చూస్తే 2 అనేది రాంగ్ తెలిస్తే చాలు, మీకు 2 అనేది రాంగ్ అని తెలిస్తే చాలు, ఆటోమేటిక్గా 3 స్టేట్మెంట్స్ పోతాయి. నన్ ఆఫ్ ది అబౌవ్ మాత్రం కరెక్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి, మీకు ఒక స్టేట్మెంట్ తెలిసిన ఆన్సర్ వస్తుంది, లేదా 2 స్టేట్మెంట్ తెలిసిన ఆన్సర్ వస్తుంది. అన్నీ తెలియాల్సిన అవసరం అయితే లేదు. ఇలా కూడా ఆప్షన్స్ ఉంటాయి అనమాట. స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్లో ఇలా కూడా లాజిక్స్ ఉంటాయి, కాబట్టి ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ 5th ప్రశ్న ఏముందో, లాస్ట్ ప్రశ్న చూద్దాము. సో దీంతో మన క్లాస్ అనేది ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇలానే మన యూట్యూబ్ ఛానల్లో పెడుతూ ఉంటాను, ఫాలో అవుతానండి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2కి, ఏపీఎస్సీకి అన్నింటికి కూడా ఈ ఎగ్జామ్ ఇవి చాలా వరకు మీకు అయితే ఉపయోగపడతాయి అనమాట. సో నెక్స్ట్ ఏముందో చూద్దాము. సో నెక్స్ట్ ప్రశ్న చూస్తే ఇక్కడ ఏమి ఇచ్చారంటే మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇచ్చారనమాట. సో మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్లీ. సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో కరెక్ట్ పెట్టండి. ఏంటి అంటే కంట్రీ, రీజన్ ఆఫ్ అంది మెన్షన్ ఇష్యూ. అంటే ఒక కంట్రీ ఇచ్చి ఆ రీజన్ అనమాట, ఒక రీజన్ ఇచ్చారు, అది ఆ కంట్రీలో ఉందో లేదో మ్యాచ్ చేయాలి, కరెక్ట్గా మ్యాచ్ చేయాలి. ఆ రీజన్ కూడా, సో ఆ రీజన్ కూడా వార్తల్లో ఉందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట ఇక్కడ. సో మనం చూసుకుంటే ఏమి ఇచ్చారంటే ఇక్కడ, సో మొత్తం 3 ఇచ్చారు, ఈ 3 కరెక్ట్ అడుగుతున్నారు. సో జంజిబీర్ టాంజానియా కరెక్ట్. సో టాంజానియా ఆఫ్రికాలో ఉండే టాంజానియా కంట్రీ, మనకి లేక్ విక్టోరియా అన్ని ఇక్కడే ఉంటాయి అనమాట. కిలిమంజారో కావచ్చు, లేక్ విక్టోరియా కూడా ఇక్కడే ఉంటాయి. ఆఫ్రికాలో ఎత్తున శిఖరము కిలిమంజారో కూడా ఇక్కడే ఉంటుంది. సో టాంజానియాలో జంజిబీర్ ఒక ఐలాండ్ ఉంటుంది అనమాట. సో మనకి ఆఫ్రికా ఇలా ఉంటుంది కదా, సో ఇలా ఆఫ్రికా ఉన్నప్పుడు ఇక్కడ ఉంటుంది జంజిబీర్ అని చెప్పేసి ఒక ఐలాండ్ టాంజానియా దగ్గరలో ఉంటుందన్నమాట. ఈ జంజిబీర్ ఏమైందంటే రీసెంట్గా ఐఐటి మద్రాస్ వాళ్ళు క్యాంపస్ ఓపెన్ చేశారు. సో ఐఐటి మద్రాస్ వాళ్ళు క్యాంపస్ పెట్టారు జంజిబీర్లో, అందువల్ల ఇది వార్తల్లో ఉంది, కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ అనటోలియా, ఉక్రెయిన్, డాన్బాస్, తుర్కియా అంటే టర్కీ అనమాట. తుర్కీ అనేది న్యూ నేమ్ ఆఫ్ ది టర్కీ. సో ఇక్కడ చూసుకుంటే 2 ఇంటర్చేంజ్ అయ్యాయి. అనటోలియా తుర్కీలో ఉంటుంది, డాన్బాస్ అనేది ఉక్రెయిన్లో ఉంటుంది. కాబట్టి ఈ 2 కూడా రాంగ్. కాబట్టి 1 ఓన్లీ ఆన్సర్ అనమాట. సో 1 ఓన్లీ ఆన్సర్, ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ మీకు 2 తెలిసినా కూడా తెలిసిపోతుంది. 2 రాంగ్ అని మీకు తెలిస్తే ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. సో 1 కరెక్ట్ అని తెలిసినా కూడా, ఇప్పుడు 2 రాంగ్ అని తెలిసినా 1 కరెక్ట్ అని తెలిసినా కూడా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. లేదు ఓన్లీ ఇట్లా మీరు స్టేట్మెంట్ అయిపోయి ఈ 2 తప్పు ఇంటర్చేంజ్ అని కూడా చూసుకోవచ్చు అనమాట. ఇట్లా ఓకేనా. చూడండి 2 రాంగ్ అని తెలిస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇట్లా ఇంటర్చేంజ్ అయ్యి కాబట్టి ఓకేనా. కాబట్టి అనటోలియా అనేది డాన్బాస్ అనేది ఉక్రెయిన్లో ఉంటుంది, అనటోలియా అనేది టర్కీలో ఉంటుంది. అయితే ఇప్పుడు మనము టాంజానియా గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూస్తే, సో మౌంట్ కిలిమాంజారో ఉంది కదా, ఈ కిలిమాంజారో అనేది ఆఫ్రికాలోనే ఎత్తున శిఖరం అనమాట. ఇక్కడే టాంజానియా ఉంటుంది. నెక్స్ట్ మనకి టాంజానియాలో లేక్ విక్టోరియా కూడా ఉంటుంది. ఈ లేక్ విక్టోరియా టాంజానియా, ఉగాండా అంటే కెన్యా ఈ దేశాలతో బోర్డర్ షేర్ చేసుకుంటూ ఉంటుంది. అయితే 80% ఆఫ్ ది లేక్, సో మంచినీటి సరస్సు ఇది. సో మొత్తం 80% ఆఫ్ ది లేక్ అనేది ఒక టాంజానియా కంట్రీలో ఉంటుంది. అయితే ఆఫ్రికాలో మనకి చాలా దేశాలు, చాలా లేక్స్ అనేవి రిఫ్ట్ వ్యాలీ లేక్స్ ఉంటాయి. సో రిఫ్ట్ వ్యాలీ లేక్స్ ఉంటాయన్నమాట. అంటే విడిపోతూ ఉంది కాంటినెంట్ అనేది, కొత్త కాంటినెంట్లో విడిపోతూ ఉంటుంది. ఆ రిఫ్ట్ వల్ల ఏర్పడ్డాయి అనమాట. చాలా వరకు రిఫ్ట్ అంటే విడిపోవడం, సో విడిపోయి ఒక సొరంగంలో ఏర్పడుతుంది. దానివల్ల చాలా లేక్స్ ఏర్పడ్డాయని చెప్పేసి మనకు తెలుసు. కానీ లేక్ విక్టోరియా అనేది మాత్రం రిఫ్ట్ వ్యాలీ లేక్ కాదు. లేక్ విక్టోరియా అనేది రిఫ్ట్ వ్యాలీ లేక్ అయితే కాదనమాట, గుర్తుపెట్టుకోండి. ఇది రిఫ్ట్ వ్యాలీ లేక్ కాదు, ఇది మామూలుగా ఏర్పడినటువంటి లేక్ అనమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో ఓవరాల్గా ఇవి వచ్చేసి కంప్లీట్గా ఐఆర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్, క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేశాము. ఇలానే రిమైనింగ్ సబ్జెక్ట్ కూడా తీసుకొని నేను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, ఫాలో అవుతుండండి. మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో టీఎస్పీకి సంబంధించిన గ్రూప్ 1, సో ఏపీఎస్సీ టీఎస్పీకి సంబంధించినటువంటి గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2కి సంబంధించిన ఫుల్ కోర్సులు, మెంటార్షిప్ ప్రోగ్రామ్స్, టెస్ట్ సిరీస్లు, కరెంట్ అఫైర్స్, సబ్జెక్టు మాడ్యూల్స్ అన్నీ కూడా చాలా చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి.
ఉంటాయి. మీరైతే డిస్క్రిప్షన్లో అన్ని కూడా కాంటాక్ట్స్ మీకు ఇచ్చాను. అక్కడే మొత్తము మన వాట్సాప్ టీమ్కి సంబంధించిన కాంటాక్ట్ ఇచ్చాను, కోర్సుకు సంబంధించిన లింక్స్ ఇచ్చాను, మన యాప్కి సంబంధించిన లింక్ కూడా ఇచ్చాను, టెలిగ్రామ్ ఛానల్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్ అన్నీ ఇచ్చాను. అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. మన టెస్ట్ సిరీస్ చాలా చాలా బాగుంటుంది. హైయెస్ట్ ఎన్రోలింగ్, వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఎన్రోలింగ్ తెలుగు స్టేట్స్ అనమాట. ఎందుకంటే మనం ఇచ్చే క్వశ్చన్స్ అనేవి చాలా లాజికల్గా ఉంటాయి, మంచి సబ్జెక్టు నుంచి ఇస్తాము, ఎలాంటి ప్రశ్నలు వచ్చినా కూడా వాటిని బీట్ చేసే విధంగా ఉంటాయన్నమాట. సో రీసెంట్గా మన స్టూడెంట్స్ ఏపీఎస్సీ గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కూడా ఎగ్జామ్ చాలా బాగా రాశారు. అంత డిఫికల్టీ పేపర్ కూడా బాగా రాయడానికి మెయిన్ రీజను కొన్ని సబ్జెక్ట్స్ మీద మంచి స్ట్రాటజీ ఇస్తాము. ఇప్పుడు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 వాళ్ళు కూడా మంచి స్ట్రాటజీని ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రిలిమ్స్లో 100+ స్కోర్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని టీఎస్పీఎస్సీ వాళ్ళకి మిషన్ సంకల్పన ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాము. సో గ్రూప్ 2 వాళ్ళకి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి ఒక మిషన్ పరాక్రమం అని చెప్పి ప్రోగ్రామ్ తెచ్చాము. ఖచ్చితంగా వాళ్ళు గ్రూప్ 2 ఫైనలిస్ట్లో పేరు ఉండాలని చెప్పేసి మిషన్ దీక్ష అని చెప్పేసి ఏపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి ఒక ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చాము, ఫైనలిస్ట్లో వాళ్ళ పేరు ఉండాలనే ఉద్దేశంతో. కాబట్టి ఇవన్నీ కూడా మన యాప్లో ఉంటాయి, డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి మన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.